ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయం లేవగానే మీ గుండె బరువుతో ఉందేమో, మీ హృదయం భారంగా ఉందేమో, పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నారేమో. దేవుడు తన వాక్కుని కనుకరిస్తున్నాడు. ఆ వాక్కు నిన్ను తాకగానే ఆత్మీయంగా నీవు సరిచేయబడతావు. ఆ వాక్కు నిన్ను మానసికంగా బాగు చేస్తుంది, శారీరకంగా బాగు చేస్తుంది, అన్ని విషయాల్లో కూడా నిన్ను బాగు చేస్తుంది, నిన్ను సరిచేస్తుంది. ఎందుకంటే అది దేవుని శక్తి కలిగిన మాట, మృతులను సహితము సజీవులుగా చేసే మాట, ఎండిపోయిన ఎముకలు సహితము తిరిగి జీవింపజేయగలిగిన శక్తి కలిగిన మాట. అందువల్ల మీ జీవితాలు ఏ విధంగా ఉన్నా తప్పక తిరిగి బాగు చేస్తుంది, సరిచేస్తుంది. విశ్వాసంతో ప్రార్థనలో పోరాడండి, వాగ్దానం నెరవేర్పుని చూస్తారు. మీరు ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించడానికి, మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన మీ జీవితాల్లో, మీ పరిస్థితులన్నిటినీ మార్చివేయబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, ఈ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మీ ఊహకు అందని కార్యములు, మీ తలంపులకు అందని కార్యములు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఉద్దేశాలు నీ ఉద్దేశాల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి. నిన్ను గూర్చి నువ్వు ఏది ఆలోచించుకుంటున్నావో, ఏది చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో దానికి ఎన్నో రెట్లు నీ జీవితంలో చేయాలని ఆయన ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. నీ కొరకు ఆయన పని చేస్తున్నారు. ఇక్కడ భక్తుడు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్న కార్యములు, ఆయన నిన్ను గూర్చి ఆలోచిస్తున్న ఆలోచనలు, ఆయన నిన్ను గూర్చి కలిగి ఉన్న తలంపులు ఎంత గొప్పవో వివరించడానికి ఈ లోకంలో దేనిని కూడా పోల్చలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడవేవి కూడా ఆ ఉన్నతమైన తలంపులకు పోల్చడానికి సరిపోలేదు. అందుకే చెప్తున్నాడు, ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే ఆయన మార్గములు, మిమ్మల్ని గూర్చి మీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్తున్నాడు. భూమిపైన ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో మనం ఎప్పటికీ కొలవలేం. అదేవిధంగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన కార్యములు కూడా నువ్వు ఊహించలేవు, నీకు అంతు చిక్కవు. అంత ఉన్నతమైన కార్యములు నీ జీవితంలో జరిగించాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నిన్ను గూర్చి తక్కువ అంచనా వేసుకుంటున్నావేమో. దేవుడు నా జీవితంలో ఒక్క బిడ్డనిస్తే చాలు, నాకు వివాహం జరిగిస్తే చాలు, ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇస్తే చాలు, నా అప్పులు తీరిపోతే చాలు, నా కుటుంబంలో ఈ కార్యం చేస్తే చాలు అని చిన్న చిన్న విషయాల కొరకు దేవుడిని అడుగుతున్నవేమో. అయితే నిన్ను గూర్చి ఆయన ఉన్నత ఆలోచనలు కలిగి ఉన్నారు. అన్ని ప్రదేశాల్లో, అన్ని చోట్ల, అన్ని విషయాల్లో నేను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు ఆయన. దావీదును గూర్చి కూడా తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు, తన బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ అనుకున్నారు దావీదు గొర్రెలు కాయడానికి సరిపోతాడు, దావీదు యొక్క జ్ఞానము, దావీదు యొక్క కెపాసిటీ గొర్రెలు కాయడానికి మాత్రమే సరిపోతుందని. దావీదు కూడా అదే అనుకున్నాడు. నాన్నలైతే చదువుకున్నారు, వారు రాజు ఆస్థానంలో ఉండడానికి అర్హులు, నేనైతే పనికిరాని వాడను కాబట్టి నేను గొర్రెలు కాయడానికే సరిపోతాను, ఈ ఉద్యోగమే నాకు సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని తన జీవితాన్ని మాత్రం దేవునికి సమర్పించుకుని దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగుతున్నాడు. దేవుడు అప్పగించిన ఆ పనిని నమ్మకంగా చేస్తున్నాడు, నమ్మకంగా గొర్రెలను కాస్తున్నాడు. గొర్రెలను కాస్తూ కూడా
ఉన్న కొద్ది సమయాన్ని దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. దేవా, నాన్నలందరినీ ఉన్నత స్థితిలో పెట్టావయ్యా, నన్నెందుకు ఈ విధంగా చేసావయ్యా, నాకెందుకు నీచమైన పని అప్పగించారు, నేనే ఈ గొర్రెల్ని కాయాలా అని ఎప్పుడు కూడా దేవునిపైన సనగలేదు, దేవుని ప్రశ్నించలేదు. ఆయన ఎక్కడ పెట్టాడో అక్కడ నమ్మకంగా దేవుని స్తుతిస్తూ ముందుకు సాగాడు. నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల అనుకున్నాడు, సంతృప్తి కలిగి ఉన్నాడు. తన జీవితంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని అభిషేకం అతని మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని శక్తి పొందుకున్నాడో దేవుని కార్యాలు ప్రారంభమయ్యాయి దావీదు జీవితంలో. అంతకంతకు దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, అంతకంతకు దేవుడు హెచ్చించాడు, ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిపోయాడు. దావీదు అనుకుని ఉండొచ్చు, ఈ గొర్రెలు కాయడమే నా జీవితము అని. కానీ దావీదుని గురించి దేవునికి మాత్రం చాలా ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఉన్నత స్థితిలో నిలబెట్టాలని దావీదుని గురించి ఆలోచించి దావీదుని పరిశీలిస్తూ ఉన్నప్పుడు దావీదు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. దినదినము ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆత్మీయంగా ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్ళిపోయాడో అన్ని విషయాలు కూడా వర్ధిల్లడం ప్రారంభించాడు. చూడండి, మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు అంటాడు, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలు వర్ధిల్లుతారని. ఆత్మలో వర్ధిల్లడం అనేది ఒక సామాన్యమైన వ్యక్తికి అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో అన్ని విషయాలు వర్ధిల్లుతావని. దేవుడు నిన్ను అన్ని విషయాలు వర్ధిల్లు చేయాలని, అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఆయన ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏంటంటే నీవు ఆత్మలో వర్ధిల్లాలని. ఎప్పుడైతే నీ ఆత్మ వర్ధిల్లుతుందో, ఎప్పుడైతే ఆత్మలు వర్ధిల్లుతూ ఉంటావో, నీవు అడగకుండానే, నీకు తెలియకుండానే అన్ని ఏరియాస్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు, అన్ని ప్లేసెస్లో కూడా నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ జీవితంలో ఇంతవరకు ఆగిపోయినవన్నీ కూడా తిరిగి ప్రారంభించబడతాయి. ఏ అభివృద్ధి అయితే ఆగిపోయిందో, ఏ ఆశీర్వాదం అయితే ఆగిపోయిందో అవన్నీ కూడా తిరిగి ప్రారంభించబడతాయి. ప్రతి ఏరియాలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు ఉన్నత స్థితికి వెళుతూ ఉండగా దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో దేవుని శక్తి, దేవుని కార్యములు నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ గురించి దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నీ జీవితంలో ఉన్నత కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. ఆకాశానికి భూమికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నిన్ను చేయాలని ఆయన నిన్ను గురించి తలస్తూ ఉన్నారు. కాబట్టి నీవెక్కడ ఆగిపోయావో దాని గురించి భయపడొద్దు, ఎక్కడ ఓడిపోయావో దాని గురించి భయపడొద్దు. కేవలము దేవుని కొరకు జీవించడం ప్రారంభించు. దేవునితో సమాధానపడు. దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులన్నీ ఆయన దగ్గర ఒప్పుకో. తండ్రి, ఈ శరీరం నాకు ముఖ్యం కాదయ్యా, నేను ఆత్మీయంగా బలపరచబడాలయ్యా, ఆత్మీయంగా ఉన్నత మెట్లు ఎక్కాలయ్యా అని నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. ఇక నువ్వు దేని గురించి భయపడక్కర్లేదు. ప్రతి పరిస్థితిని ఆయనే చూసుకుంటారు. ఆయన నీకు ముందుగా ఉండి నిన్ను నడిపిస్తారు. ప్రతి విషయంలో నీ ఊహకు అందని కార్యములు ఆయన నీ జీవితంలో జరిగించబోతున్నాడు. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు సజీవులంగా లేచి నిన్ను స్తుతించడానికి కృపనిచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మేమందరం నీ చేతుల్లో ఉన్నాం. మీ ఎదుట సాగిలిపడి మోకరించి ఉన్నామయ్యా. మమ్మల్ని ఆత్మీయంగా వర్ధిల చేస్తారని, ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారంగా అన్ని ఏరియాస్లో వర్ధిల చేస్తారని నమ్ముతున్నాను తండ్రి. అయ్యా, మా ఆత్మీయ కుటుంబం నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఈ సంవత్సరంలో కూడా మా జీవితం ఇలాగే ఉంటుందేమో అని ఎంతమంది కలవరంతో ఉన్నారో, ఇప్పుడే ప్రతి బిడ్డను కూడా ముట్టండి నాయనా. ఈరోజు వాగ్దానం చేశారు, నా ఊహలు, నా ఉద్దేశాలు మీ పైన ఉన్నతంగా ఉన్నాయి, నేను ఉన్నత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాను, సిద్ధంగా ఉన్నానని. తండ్రి, విశ్వసించిన వారందరి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడును గాక. దీని నెరవేర్పును ప్రతి ఒక్కరు కూడా చూచుదురుగాక. తండ్రి, నీకు వందనాలు. ఇక సాధ్యమైంది ఏదున్నదయ్యా, సమస్తమును సాధ్యపరచగలిగిన వాడవు, సమస్త పరిస్థితుల నుండి లేవనెత్తగలిగిన వాడవు. నేను చెయ్యలేను అని దేనిని గూర్చి కూడా మీరు అనలేదు తండ్రి. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన వాడవు. మా జీవితంలో చిన్న చిన్నవి చేయడం నీకు అసాధ్యం కాదయ్యా, చిన్నవి సృష్టించడం నీకు అసాధ్యం కాదయ్యా. నీ మాట సృష్టిస్తుంది, నీ మాట బాగు చేస్తుంది, నీ మాట స్వస్థపరుస్తుంది, నీ మాట లేవనెత్తుతుంది, నీ మాట నిలబెడుతుందయ్యా. అటువంటి ఉన్నతమైన నీ మాటను మాకు ఇచ్చారు ఈరోజు. ఆ వాక్కును ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎవ్వరు కూడా నిరాశపడడానికి లేదయ్యా, ఎవ్వరు ఓడిపోయిన అనుకోవడానికి వీల్లేదు తండ్రి. అందరూనైనా నీ మాట మీద నిలబడడానికి, నీ వాక్కును పట్టుకుని నిస్సన్నదిలో పోరాడడానికి, నీ వాక్కును గ్రుడ్డిగా నమ్మి
ఈ మాట ప్రకారంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారయ్యా. ఎన్నో సమస్యలు ఉన్నారు, ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నారు, ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారయ్యా. అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి జీవితంలో ఉన్న సమస్యను మీరు చూస్తున్నారు. ప్రతి కామెంట్ను నేను చదవడం కాదు తండ్రి, నేను చదివిన ఉపయోగం లేదు తండ్రి, మీరైతే అద్భుతం జరిగించగలవు తండ్రి. అందుకే మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి జీవితాన్ని మీరు ముట్టండి, ప్రతి శరీరాన్ని ముట్టండి, వారి ఆలోచనలు ముట్టండి, వారి తలంపులను ముట్టండి, వారి కుటుంబాలను ముట్టండి, వారు చేసే ప్రతి పనిని ముట్టండి, వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని ముట్టండి తండ్రి. ఈ సంవత్సరంలో అద్భుతకరంగా మీరు నడిపిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. పూర్తిగా నీకు సమర్పించుకొని, నీ చిత్తానికి అప్పగించుకొని అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్మి నీకు సమర్పించుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా గర్భంతో బిడ్డలందరినీ నీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. గత సంవత్సరంలో వారు ఎన్ని కోల్పోయారో, ఎన్ని పోగొట్టుకున్నారో, ఎక్కడెక్కడ ఏడ్చారో, ఏ పరిస్థితుల గురించి కలవరపడ్డారో, ఈ సంవత్సరంలో వాటన్నిటినీ సాల్వ్ చేస్తున్నందుకు, ఈ సంవత్సరంలో ఆత్మీయంగా వర్ధిల చేసి తద్వారా అన్ని విషయాలు వర్ధిల చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి యొక్క ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండి, వ్యాపారాల్లో తోడుగా ఉండి, పనిపాట్లన్నింటిలో తోడుగా ఉండి, చదువులో తోడుగా ఉండి, ఎగ్జామ్స్లో తోడుగా ఉండి, ఎవరైనా హాస్పిటల్కి వెళ్తుంటే తోడుగా ఉండి, అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. కోర్టు కేసెస్ కొరకు వెళ్తుంటే అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ల్యాండ్ ఇష్యూస్ కొరకు వెళ్తుంటే అద్భుతం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వివాహ ప్రయత్నాలు మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. గర్భఫలం కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ గర్భమును మీరు ముట్టి గర్భమును తెరుస్తున్నందుకు వందనాలయ్యా. ఇంకా వారు ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి దానిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎన్నో కార్యాల కొరకు ఎక్స్పెక్ట్ చేసి నలిగిపోతున్నావా? నిన్ను గూర్చి నీవు ఎన్నో ఉద్దేశాలు కలిగి, ఎన్నో ఆలోచనలు ఆలోచించుకొని అవేవీ జరగక నలిగిపోతున్నావా? ఈరోజు దేవుడు వాగ్దానం చేశారు, నీ ఉద్దేశాల కంటే నా ఉద్దేశాలు గొప్పవి, నేను ఇంకా ఉన్నతంగా చేయబోతున్నానని. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.